వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో సైకాలజిస్ట్ విజయాసింగం గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే మేడం. ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్లో మనం చూసేది ఏంటి అనంటే, చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ లైఫ్లో స్పాయిల్ అయిపోతూ ఉన్నాయి. చిన్న చిన్న ఆనందాలను వెతుక్కుంటూ. ఇప్పుడు మంచి రిలేషన్లో ఉంటారు, పెళ్ళైపోయి ఉంటుంది, కానీ ఏదో చిన్న అట్రాక్షన్, ఎవరైనా చిన్న ఓదార్పు ఇచ్చినా, ఫ్యామిలీలో చిన్న డిస్టర్బ్ ఉన్నా, వేరే వాళ్ళు చిన్న ఓదార్పు ఇస్తారనుకోండి, అది ఎక్కడ లేని ఆనందాన్ని తెచ్చిపెట్టి వాళ్ళు ఇంకా వాళ్ళ వెనకాల పరిగెత్తి వాళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసుకుంటూ ఉన్నారు. అంత పవర్ ఉంటుందా ఈ అట్రాక్షన్లో? ఎందుకు ఒక రిలేషన్లో ఉండగా ఇంకా వేరేది కోరుకుంటూ ఉన్నారు? అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే, లవ్లో ఉన్నా కానీ ఇంకా ఏదైనా వాళ్ళకి తెలియకుండా ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకుంటూ ఉన్నారు. ఈవెన్ మ్యారేజ్ అయినా కానీ ఇంకో రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. వై దే ఆర్ నాట్ గెటింగ్ సాటిస్ఫాక్షన్ ఇన్ వన్ రిలేషన్? ఇప్పుడు ఎస్పెషల్లీ మనము ఈ న్యూస్ కానీ కల్చర్ కానీ చూస్తున్నాము. అంటే ఎప్పుడో 10th క్లాస్లోనో ఎప్పుడో విడిపోయినటువంటి వాళ్ళందరూ కూడా వాట్సాప్ ద్వారా మొత్తం కూడా ఒక గ్రూప్ అవ్వడం అండ్ దెన్ గెట్ టుగెదర్ అని చెప్పేసి మాట్లాడుకోవడం. అఫ్ కోర్స్ అంటే ఒక 10-15 ఇయర్స్ 20 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు కలవడం అనేది జరుగుతుంది. ఆ ముందులో వాళ్ళకు ఉన్నటువంటి ఏవో చిన్న కైండ్ ఆఫ్ ఇంపాక్చువేషన్స్, ఏవో చిన్న చిన్న రిలేషన్షిప్స్ అనేవి ఉండుంటాయి. వీళ్ళు ఒక్కసారిగా వెళ్ళి అక్కడ కలిసినప్పుడు వాళ్ళ పలకరించే విధానం కానీ, వాళ్ళు డీల్ చేసే విధానం కానీ వీళ్ళకి ఎలా అనిపిస్తోందంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. వాళ్ళు ఇచ్చేటువంటి తీపి తీపి మాటలు కానీ ఉంటాయి కదా, వాళ్ళు ఎలాగంటే ఇంకా ఎలా ఉన్నావు అంటే వీళ్ళు ఫస్ట్లీ ఫ్యామిలీలో ఏదో చిన్న చితక గొడవలు అనేవి ఉంటాయి, మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఉంటాయి. ఎవరైతే దగ్గరగా మంచిగా ఇంపాక్చువేషన్ ఉన్నటువంటి పర్సన్స్ వచ్చి ఇన్నాళ్ళ తర్వాత నేను చూస్తున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, ఏంటి నువ్వు హ్యాపీగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా అని ఒక్క మాట అడగాలి చూడు. ఇంకా అడిగిన తర్వాత వీళ్ళకి ఏంటంటే నేను అతన్ని గనక అతనితో ఉన్నట్లయితే ఇంకా నేను ఎంత బాగుండేదాన్ని, ఇది కూడా ఉండేది, ఇంత కష్టం అనేది ఉండేది కాదు కదా. ఒక్కసారిగా ఇక్కడ పిక్చర్ వేసేసుకుంటారు అన్నమాట, రీల్స్ రన్ అయిపోతాయి. ఆహా, మూవీలో చూసుకున్నట్టు వెనక బ్యాక్గ్రౌండ్లో కలర్ఫుల్గా చాలా, అంటే ఏమి సమస్యలు లేకుండా వెళ్ళిపోయినట్టు ప్రేమ ఒక్కటే కనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళు. సో అక్కడ ఏమనిపిస్తుందంటే వాళ్ళకి, అబ్బా ఈ బాధలు ఎందుకు, ఎంత ఆనందం, మొహం అనేది ఒక పువ్వులా వికసిస్తుంది వాళ్ళకి. వాళ్ళు అనగానే నేను ఎంత ఇష్టపడ్డానో తెలుసా, ఆ రోజుల్లో నేను తెలియక చెప్పలేకపోయాను, అంత డేర్ లేదు నాకు అప్పుడు, అంత కెరీర్లో కంప్లీట్గా నేను సెటిల్ అవ్వలేకపోయాను, అదర్వైజ్ నేను నిన్ను మిస్ చేసుకునే వాడినే కాదు అని ఒక జెంట్ లేడీకి కానీ మళ్ళీ చెప్పేటప్పటికి వీళ్ళల్లో ఏంటంటే అది మళ్ళీ పొందాలి అనేటువంటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. ఈ గ్రాటిఫికేషన్లో ఏంటంటే ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, డిలేడ్ గ్రాటిఫికేషన్ ఉంటుంది. మనకి గ్రాటిఫికేషన్ అని ఉంటుందంటే ఒక అర్జ్ వచ్చింది, ఒక కోరిక, ఒక డిజైర్ వచ్చింది అంటే అది పూర్తి చేసుకోవాలి అనే దాంట్లో గ్రాటిఫికేషన్ అంటాం అనమాట. చిన్న చిన్న పిల్లలు ఉంటారా, వాళ్ళు వెంటనే ఆకలైనా ఏదన్నా దాహమైనా ఏదైనా తట్టుకోలేరు, వెంటనే కావాలి, ఏడ్చేస్తూ ఉంటారు, ఇళ్ళల్లో కొట్టుకుంటూ ఉంటారు. దాన్ని ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటాం. అవుట్ ఆఫ్ ప్లెజర్ వస్తుంది అనమాట. అది మనం పెరిగే కొద్దీ మనం ఏంటంటే మనం ఏజ్ వైజ్గా అందులో కొంచెం డిలేడ్ గ్రాటిఫికేషన్ చూపిస్తాం. ఏది మంచి కాదు, ఏది రియాలిటీ, ఏది మొరాలిటీ, ఈ గ్రౌండ్స్ అన్ని చూసుకొని మనం ప్లెజర్ని దాటి ముందుకెళ్తాం అనమాట. ఎప్పుడు ఎంతవరకు ఏది తీసుకోవాలి అనేది. కాకపోతే ఇది ఏజ్ పెరిగినా కూడా మళ్ళీ అదే తత్వంలో ప్లెజర్ కోసం ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్లో వచ్చినప్పుడు వెనక నిజాలు వాస్తవాలు ఏం కనిపించవు, రియాలిటీ కనిపించదు, మొరాలిటీ కనిపించదు మోర్ ఓవర్. కాబట్టి ఓన్లీ ప్లెజర్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇతనితో వెళ్తే అసలు మామూలుగా ఉండదు కదా. ఇన్స్టెంట్లీ దే వాంట్ దట్ డిజైర్ టు బి గ్రాటిఫైడ్. దానికోసం వాళ్ళు ఏంటంటే అది దాటి వెళ్ళిపోతారు. వెనక ఎన్ని కాన్సిక్వెన్సెస్ వచ్చినా ఫేస్ చేసేద్దాం, నాకు ఇది కావాలి, ఈ ప్లెజర్ కావాలి అనే పాయింట్లో వెళ్ళిపోతారు. అంటే ఆ టైంకి వాళ్ళకి నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి అస్సలు ఉండదు, అవగాహన ఉండదు. ఇప్పటి వరకు ఉన్న వ్యక్తులతో బాండింగ్ ఎంత ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళతో నా రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బాండింగ్ ఉంది, వాళ్ళు సొసైటీలో నన్ను మాత్రం ఎలా చూస్తారు, వాళ్ళు ఎలా ఒక తల్లి పట్ల ఒక పర్స్పెక్టివ్ తీసుకుంటారు ఈ విషయంలో అనేది ఏమి ఆలోచించరు. నాది, నా కోరిక నేను ఎలా తీర్చుకుంటున్నాను, నేను ఎలాగా ఆ పాయింట్లో నేను హ్యాపీగా ఉన్నాను అనే ప్లెజర్ మాత్రమే కనిపిస్తుంది వాళ్ళకి. ఐ సైడ్ they will be missing the reality part, they will be missing the morality part, only the pleasure part they will see.
అందుకే ఇన్స్టెంట్గా ఆ ప్లెజర్ అనేటువంటి ఆ కోరిక, ఆ ఆనందం అనేటువంటిది అప్పటికప్పుడు అది తీరిపోవాలి అనేటువంటి నిర్ణయాలు తీసుకొని మళ్ళీ కొత్త బంధాలతో వాళ్ళు కొత్తగా రెక్కలు విప్పుకున్న పక్షిలాగా వెళ్ళిపోవాలని చూస్తారన్నమాట. అలాంటివి చాలా చూస్తున్నాం. అంటే ఇలాంటి కండిషన్‌లో ఎవరైనా అంటే సైకాలజిస్ట్‌ని అప్రోచ్ అవుతారా? లేకపోతే వాళ్ళకి నచ్చినట్టుగా లైఫ్‌ని లీడ్ చేస్తారా? ఈ మీరు ఇలాంటి కేసులు చూసుంటారు కదా! ఈ ఈ అట్రాక్షన్ అంటే తట్టుకోలేకపోతున్నాను, ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతోంది అని కొంచెం రియలైజ్ అయ్యి సైకాలజిస్ట్ దగ్గరికి వచ్చిన కేసెస్ ఉంటాయా? లేదు మేడం, టు బీ ఫ్రాంక్ ఇలాంటి కేసెస్ అయితే రాలేదు. వాళ్ళు ఏంటంటే ఒక డెసిషన్ తీసుకొని వెళ్ళిపోయాక ఇక వాళ్ళు పూర్తిగా డిటాచ్డ్గా వెళ్ళిపోయారు అనేవి మనం న్యూస్ వింటున్నాం తప్పితే ఇప్పటి వరకు ఈ కేసెస్ అయితే నాకు ఇలా అనిపిస్తుంది, ఒక సజెషన్ ఇస్తారా అనే విధంగా ఎవరు రావట్లా. అక్కడ వాళ్ళు దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్. ఇప్పుడు మన దగ్గరకు వస్తే మనం రియాలిటీ చెకప్ చేస్తాం, ఎకాలజీ చెక్ చేస్తాం. ఎకాలజీ అంటే ఇప్పుడు మీరు తీసుకున్న నిర్ణయం ద్వారా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత మంచి జరుగుతుంది, మీతో పాటు మీ సొసైటీకి ఎంత మంచి జరుగుతుంది, ఇంకా దాటితే మీ కంట్రీకి ఎంత మంచి జరుగుతుంది. ఇది ఎకాలజీ చెక్ అనమాట. కంట్రీ దాకా వెళ్ళకపోయినా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు, మీకు ఎంతవరకు మీ ద నెక్స్ట్ ఫ్యామిలీ ఆర్ మెంబర్స్ ఉంటుంది, మీకు క్లింగాన్ అయి ఉన్నటువంటి వీళ్ళకి ఎంతవరకు మంచి, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతవరకు, ఇది ఒక ఎకాలజీ చెక్ అండ్ రియాలిటీ చెక్ అనేది చేస్తాం అనమాట. అక్కడ వాళ్ళకి అది నచ్చదు కదా. కాబట్టి ఇలాంటి కేసెస్ అయితే నా దగ్గర వరకు ఇంతవరకు రాలేదు. వాళ్ళకి తెలుసు, తెలియనిదైతే మన దగ్గరకు వస్తారు, బట్ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎలా వెళ్తున్నారు అనేది. బట్ దే ప్రయారిటైజ్ ద pleasure over the reality or morality. They prioritize the instant gratification of their desires. ఓకే, ఇప్పుడు ఎంతో మంది ఈ అట్రాక్షన్ లో ఉండి ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఆ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఆ కండిషన్ లో ఉండే వాళ్ళకి యాజ్ ఎ సైకాలజిస్ట్ గా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి? డెఫినెట్లీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఎంతో కష్టపడి ఒక ఫ్యామిలీని బిల్డ్ చేసుకొని ఉంటారు ఎన్ని ఇయర్స్ గా. ఇంతకాలం వాళ్ళు లేనప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళు రాగానే ఇంత మారిపోయారు అంటే రేపొద్దున ఈ ట్రస్ట్ బిల్డింగ్ ఆ రిలేషన్షిప్లో ఎంతవరకు ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఆ పర్సన్ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, మీరు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వెళ్తున్నారు, ఈ ప్లెజర్ కోసం వెళ్ళినటువంటి ఈ జర్నీ ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటుంది, ఆ తర్వాత మీరు ఏమైపోతారు అనేది ఇంకొక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అక్కడ కనిపిస్తుంది అనమాట పిక్చరు. వీళ్ళు ఏమనుకుంటారు, ఓకే కొంతకాలం బాగుంటాము అని, కొంతకాలంలో ఎంతకాలం, ఓకే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, అక్కడ కష్టాలు ఏంటి, మీరు ఎంతవరకు కన్సిస్టెంట్గా ఉంటారు, మీ ఫైనాన్షియల్ సపోర్ట్ ఏంది, మీ మోరల్ సపోర్ట్ ఏంటి, ఎంతవరకు మీరు తర్వాత ఒకవేళ కావాలి అనుకుంటే వెనక ఫ్యామిలీ మీకు ఉంటుందా, ఇదేమన్నా బ్రేక్ అయితే కనీసం పిల్లలు కానీ మీకు కొన్ని కేసెస్ నేను చెప్తూ ఉన్నా, డిస్ఫంక్షనల్గా వెళ్ళిపోయినటువంటి ఫ్యామిలీస్లో మళ్ళీ తిరిగి కలుద్దామంటే పిల్లలతో కూడా కలవనివ్వరు. ఎందుకంటే మొరాలిటీకి ఎగెనిస్ట్గా వెళ్ళిపోయిన వాళ్ళకి పిల్లలతో కలిపిస్తే పిల్లలు ఏం మోరల్స్ నేర్చుకున్నట్టు, ఏం వాల్యూస్ నేర్చుకున్నట్టు. దెర్ ఈస్ ఎ పాయింట్, రైట్? ఎంత తల్లైనా తను వద్దు అని పిల్లల్ని వదిలేసి వేరే రిలేషన్షిప్కి వెళ్ళిపోయినప్పుడు పిల్లలతో ఎలా కల్పిస్తారు, ఎలా మాట్లాడిస్తారు. రేపు పొద్దున్న నువ్వు కావాలి అని వెనుతిరిగి చూసుకుంటే నీ భర్త, పిల్లలు, ఈవెన్ తల్లిదండ్రులు కూడా మీతో మాట్లాడతారో లేదో తెలియదు, అవునా? సో మీరు వెనక్కి తిరిగి అప్పుడు ఏదో మాయలో కానీ అప్పుడు మీకేదో ఆనందం, నాకు అప్పటికప్పుడు అది సాటిస్ఫై అవ్వాలని వెళ్ళినప్పుడు ఆ హీట్ చల్లారిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీకంటూ ఎవరున్నారు? అదొక్కటే జీవితం కాదు కదా. తర్వాత మీ చుట్టూ ఉన్నటువంటి ఒక సర్కిల్ మొత్తము, రియల్గా ఉన్నటువంటి సర్కిల్, సపోర్టివ్ సిస్టమ్ మొత్తం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు తర్వాత వెనుదిరిగి చూసుకుంటే జీవితం ఏముంది అనేటువంటిది కొన్ని క్షణాలు ఆగి ఆలోచిస్తే వాళ్ళే రైట్ డెసిషన్స్ తీసుకుంటారమ్మా. వాళ్ళ లైఫ్కే అది కరెక్ట్ కాదు. తర్వాత చాలా రిగ్రెట్ అయిపోయినటువంటి సందర్భాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం అనమాట. ఇప్పుడు చాలా మంది డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నవాళ్ళు సమస్యల గురించి చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు. మీడియా ముందుకు వచ్చి కూడా చాలా బాగా మంచి మంచి వాల్యుబుల్ పాయింట్స్ చెప్తారు, సజెషన్స్ చెప్తారు. కానీ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంత బాగా డీల్ చేయగలుగుతూ ఉన్నారు అంటే, చాలా మంది కొన్ని సందర్భాల్లో అంటారు కదా, చెప్పడం ఈజీ, చేయడమే చాలా కష్టం అని. సో నిజంగా అంటే వాళ్ళు చెప్పినంత ఈజీగా వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోగలుగుతున్నారా వాళ్ళు? చెప్తాను. ఇక్కడ మనకి ఈ విషయంలో 2 పర్స్పెక్టివ్స్ ఉంటాయి అన్నమాట. మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్, ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్. ప్రాబ్లం మనదైతే దాన్ని ఏమంటాం, మనం ఎలా చూస్తామంటే సబ్జెక్టివ్, కంప్లీట్లీ వీ ఇండల్జ్ ఇన్ టు దట్.
పూర్తిగా మనం దాంట్లోకి ఇన్వాల్వ్ అయిపోయి నాది సమస్య, నాకు ఇలా జరుగుతుంది ఏంటో అని చెప్పి కలవరపడిపోతాం ఎక్కువగా. అదే సమస్య అంతే ఇంటెన్సిటీతో ఉన్నటువంటి సమస్య ఇంకొకళ్ళు తీసుకొచ్చి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలాగ చెప్తాం? అదే సమస్యని కనుక ఇంకొకళ్ళు తీసుకొస్తే వీ సీ దట్ ఇన్ ద ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్. సబ్జెక్టివ్ అంటే సమస్యని కంప్లీట్ గా మనలో పెట్టేసుకొని చూస్తాము. వాళ్ళు చెప్పారు కాబట్టి దట్ విల్ బి ఇన్ ద ఆబ్జెక్టివ్ పర్స్పెక్టివ్. ఓకే, సమస్య ఇక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉంటాం కాబట్టి వాళ్ళకి అన్ని క్లియర్ కట్ గా కనిపిస్తుంటాయి. ఓకే, సమస్య ఇదా, అక్కడ ఓకే పెద్దదిగానే ఉంది, అవును, కానీ అక్కడే కదా సమస్య, ఇంకా ఆ మార్గం కూడా ఉంది కదా, ఈ సపోర్ట్ సిస్టమ్ కూడా ఉంది కదా, ఇంకొక ఆలోచన చేయొచ్చు కదా. ఇలా ఫస్ట్ వాళ్ళని ఓకే వాళ్ళు బాధపడుతుంటే సరేలే అని ఓదార్చడం అది ఉన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంటలెక్చువల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పే విషయంలో చాలా బాగా చెప్తారన్నమాట. అది కూడా చాలా యాప్ట్గా కూడా ఉంటాయి. అది బాగుంది. మరి అదే సమస్యని నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే కంప్లీట్లీ వాళ్ళు సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్లో ఉండడం వల్ల ప్రెజెంట్ని మర్చిపోతారు. అందులో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ మైండ్ ఏంటంటే హైజాక్ అయిపోతుంది. సో పాస్ట్కి వెళ్ళిపోయి అమ్మో దానివల్లే ఇది వచ్చింది కదా, ఇలా జరగకుండా ఉండాల్సింది కదా, ఏదో ఒకటి జరిగిపోతుంది, ఇలా జరగకుండా ఉండాల్సింది, నాకే కదా ఇలా జరిగింది, మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు కదా, పాస్ట్లోకి వెళ్ళిపోతారు. లేదా ఫ్యూచర్ ఇలాగే ఉంటే గనక తర్వాత నా పరిస్థితి ఏంటి, అమ్మో అదేంటి, తర్వాత పిల్లలేంటి, లేదా నా ఫ్యూచర్ ఏంటి, నా కెరీర్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనే దాంట్లో యాంగ్జైటీ ఫీల్ అవుతారు అన్నమాట. వెదర్ దే విల్ బీ ఇన్ ద గిల్ట్ ఆర్ గ్రీఫ్ ఆర్ దే విల్ బీ ఇన్ ద యాంగ్జైటీ కైండ్ అనమాట. ఫ్యూచర్ గురించి యాంగ్షియస్గా ఫీల్ అయిపోతారు. సో అక్కడ ప్రెజెంట్లో ఉండలేకపోవటం వల్ల సమస్యని వాళ్ళు పూర్తిగా చూడటం అనేది ఆ పర్స్పెక్టివ్ అనేది మారిపోతుంది అనమాట. అక్కడ వాళ్ళకి సొల్యూషన్ ఫోకస్డ్ ఉండదు, ప్రాబ్లం ఫోకస్డ్గానే ఉంటారు. ప్రాబ్లం అనుకుంటారు కానీ సొల్యూషన్ ఫోకస్డ్గా వెళ్ళడానికి వాళ్ళ సబ్జెక్టివ్ పర్స్పెక్టివ్ అనేది ఆపుతుంది అనమాట. సో మీరు ఇది అడిగిన దానికి నేను రీసెంట్గా నా దగ్గర వచ్చినటువంటి కేసు ఒకటి చెప్తా. ఒక ప్రొఫెషనల్స్ అన్నారు అంతా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గరికి ఎవరన్నా వస్తే ఎంత ఎక్స్పర్టైజ్గా వాళ్ళ సలహాలు ఇవ్వడం కానీ అన్ని ఇంటర్వెన్షన్స్ ఇవ్వడం కానీ అన్ని జరుగుతోంది. ఒక కేసు ఏంటంటే ఒక లాయర్ ఫ్యామిలీ వచ్చారు మేడం మన దగ్గరికి. ఒక లేడీ తను ఒక 35 years అలా ఉంటుంది అనమాట. షీ ఈజ్ ఆల్సో ఏ లాయర్ డూయింగ్ ద డాక్యుమెంటేషన్ వర్క్ ఇన్ ద అడ్వొకేసీ అండ్ హిస్ బ్రదర్ ఆల్సో లాయర్ అండ్ హిస్ ఫాదర్ ఆల్సో లాయర్. ఓకే, 2 days వరకు వచ్చారు. ఒకరోజు బ్రదర్ని ఒకరోజు ఫాదర్ని తీసుకొని వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ పెళ్లి చేసుకునేటప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ కూడా మ్యానిపులేటివ్, మాస్కింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ చీటింగ్ అనమాట. పెళ్ళి అయిన తర్వాత తెలిసి వచ్చింది. వీళ్ళు ఏంటంటే ఓన్లీ ఆ వ్యక్తి జాబ్ అండ్ బాగానే సంపాదిస్తున్నారు, ఇంకొక వ్యక్తి దాకా వెళ్ళినప్పుడు అంతా మంచిగా చెప్పారన్నమాట. ఆ మధ్యలో ఒక కామెడీ ఏంటంటే మధ్యలో మీడియేటర్ పర్సన్ కూడా ఒక లాయరు, అతను అన్ని మంచిగా చెప్పి అంత మంచిగా పోర్ట్రే చేసేసి అలయన్స్ అనేది తీసుకొచ్చారన్నమాట. మరి అతనికి ఎంత అందిందో మనకి తెలియదు అనుకోండి ఆ ఫ్యామిలీ నుంచి. సో వాళ్ళు అలా నమ్మారు అండ్ ఇన్నోసెంట్ గా ఉన్నారు. వీళ్ళు కూడా కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ చెకప్ అనేది చేయలేదు. ఈ పర్సన్ చెప్పారు ఒక లాయరు అది కదా అని చెప్పేసి. సో ఏమైందంటే ఆ తర్వాత అతనికి రకరకాల లోన్లు, పూర్తి అప్పులు, పూర్తి కూరుకుపోయి ఉన్నాడు అనమాట. వీళ్ళ ఈఎంఐ పెళ్లి ద్వారా వచ్చినటువంటి కట్నం కూడా ఒక అప్పు తీర్చడానికి చేసుకున్నాడు అనే విషయం కూడా తెలిసిందనమాట. దాంతో కూడా ఏం అప్పులు తీరలేదు, పూర్తిగా రకరకాల లోన్లు, ఇంకా చెప్పనటువంటివి, ఇంకా ఏమేం గ్యాంబ్లింగ్ చేసి పోగొట్టుకున్నాయో పూర్తిగా ఉన్నాయన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వాళ్ళ ఫాదర్కి ఇంకొక ఫ్యామిలీ, మళ్ళీ ఇంకొక కేసు రన్ అవుతోంది. ఎట్లా ఉందంటే పూర్తిగా తలతిక్కగా ఉందన్నమాట. ఆ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ ఏది కూడా నిదానంగా లేదు. సరే అదంతా ఎలా ఉన్నా ఈ పర్సన్ వైఫ్తో ఎలా ఉంటాడు అంటే ₹1 కూడా పెట్టట్ల. మీకు చెప్పాక ఆల్రెడీ అతను అప్పుల్లో కూరుకుపోయిన వ్యక్తి కదా, అంతా కూడా సరే రా అంటాం, ప్రతిదీ అమ్మాయి దగ్గర నుంచి తీయటం, ఇక్కడ బాధ్యత చూపించకపోవటం, రెక్లెస్గా ఉండడం, ఇలాగ ఉండడం వల్ల ఈ బిహేవియర్ వల్ల ఈ ఎదుటి వ్యక్తి ఎలా ఉంటుంది, ఈ ఎదుటి వ్యక్తికి కోపం రావడం కానీ, ఇలాగ టాలరెన్స్ ఉండదు. ఏమీ ఎమ్యూనిటీస్ ఇంట్లో కనీసం పడుకోవడానికి ఒక బెడ్ అది కానీ తీసుకురాలేదు మేడం. బాబు పుట్టాడు, వాడిని చూసుకోవడానికైనా ఏదో ఒకటి చిన్న చిత్తగా తీసుకురావాలి కదా అని వాళ్ళు ఇంటి ముందు పెట్టుకొని చేసినా కానీ, వాళ్ళు ఇంటి ముందుగా పెట్టుకొని వాళ్ళని ఎలాగో ఎక్కడో ఉంటే సరిగా చూడడేమో అని చెప్పి అక్కడ కూడా వాళ్ళు రెంట్ పే చేయక ప్రతిదీ వీళ్ళ మీద వేయటం. అండ్ అలా ఉంటే తనకి ఏమీ సపోర్ట్ లేదు, ఎమోషనల్ సపోర్ట్ లేదు. పోనీ తను అర్థం చేసుకుంటాడా, బాగుంటాడా, కొంచెం బయటికి వెళ్ళటం కానీ, సరేలే ఏదో
కొంచెం కాకపోతే కొంచెం ఎమోషనల్ సపోర్ట్ ఉందా అంటే తన ఎమోషన్స్కి ఆయనకి సంబంధమే లేదు. సో చూసింది ఇంకా తనకి చాలా బాధ. తన మదర్ ఇన్లాతో కూడా రిలేషన్షిప్ సరిగా లేదనమాట. ఇంకొక డెసిషన్ తీసుకోవడానికి వచ్చి నేను చాలా కూరుకుపోయాను, ఇలా ఉంది, ముందుకెళ్ళినా కానీ నాకేం మార్గం కనిపించట్లేదు, మీరు చెప్పండి మేడం, నాకైతే ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని లేదు అని ఆ అమ్మాయి అందనమాట. సో నెక్స్ట్ డే ఫాదర్ వచ్చారన్నమాట. వచ్చి అతను చెప్పా కదా ఎక్స్పర్ట్ లాయర్, సార్ మీరు మీ ఉద్దేశంలో మీరు చెప్పండి, మీ అల్లుడు ఏంటి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందా, ఓకేనా, ఏదో ఒక యాంగిల్లో అయినా పిల్లాడికి ఒక తండ్రిలాగా ఏమన్నా కొంచెం పనికొస్తాడా, లేకపోతే ఎక్కడో ఒక చోట ఒక స్టేచర్ అనేది ఉందా అంటే లేదు మేడం, యాజ్ పర్ మై అబ్జర్వేషన్ ఆ తర్వాత అన్నీ చూశాను, ఏమీ ఎందుకు ఉపయోగం లేడు, కాకపోతే సొసైటీలో ఒక అల్లుడు, మా చుట్టాలందరికీ చెప్పుకున్నాం మేము, అందరితో అతనికి పరిచయం ఉంది, ఇప్పుడు గనక డివోర్స్ అని వెళ్ళిపోతే అందరి ముందు మేము గేలి అయిపోతాము, అందరి ముందు మేము తక్కువ అయిపోతాము, అలాగే మేము కొంచెం పెద్ద అయిపోతున్నాము, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు కానీ ఎంతవరకు చూసుకుంటాడో తెలియదు కదా, ఆ అమ్మాయికి కూడా ఒక భర్త అనేటువంటి ఒకళ్ళు ఉండాలి కదా అని మాట్లాడుతున్నాడు అన్నమాట. అంత పెద్ద లాయర్, యూనో ఎంత పెద్ద లాయర్ అతను. అదే గనక ఒక క్లయింట్ తన దగ్గరికి అలాంటి పరిస్థితుల్లో వచ్చి అన్ని నేను అడిగే అన్నీ కూడా ఆ అమ్మాయిని అడిగాము, ఏ కనెక్షన్ లేదు, రూపాయి ఇవ్వట్లేదు, డబ్బు ఇవ్వకపోంది కాక రెస్పెక్ట్ లేదు, కనెక్షన్ లేదు, పిల్లాడి దగ్గర కూడా ఫాదర్ రోల్ అనేది లేదు, ఇంకెందుకు ఉండాలి, మళ్ళీ అప్పులు చేస్తూ ఉంటే నువ్వు కడుతూ కూర్చుంటే ఇంకెక్కడికి సమస్య ఎక్కడ, అది సమాధానం లేదు కదా. సో అలా అనేటప్పటికీ ఇంకా నేనన్నా సార్ ఎక్కడున్నారు మీరు, ఎందుకు అలాగా ఒక సమాజం మీకేం కూడబెడుతుందా, సమాజం గురించి మీరు ఆలోచిస్తున్నారు, చుట్టాలు అనుకోండి వీళ్ళు అనుకోండి, ఇవాళ రేపు మీ న్యూస్ ఒక రోజు వచ్చిందంటే రెండో రోజు ఇంకో న్యూస్ వస్తుంది, ఆ రోజు సాయంత్రానికి ఇంకో న్యూస్ వస్తుంది, ఇవాళ రేపు ఎన్ని న్యూస్లు ఉంటున్నాయి మనకి, సమాజంలో మనకి సంబంధించినటువంటి ఇష్యూ అనేది ఒక న్యూస్తో సమానం సమాజానికి. మరి ఆ అమ్మాయి ఎంత సఫర్ అవుతుంది, మీ కన్న కూతురు కదా, అందులో ఆ అమ్మాయి ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఆల్సో, అది చూడట్లా, అమ్మాయి భయపడుతుంది, ఫాదర్ ఒప్పుకోవట్లేదు కదా డెసిషన్ తీసుకోవడానికి. నేను మాట్లాడితే మేడం నాకు అసలు ఏ హోప్స్ లేవు నాకు అనే చెప్తుంది అనమాట. మనము ముందు వాళ్ళని అడుగుతాం, మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పండి, ఇది పరిస్థితి కదా అని అన్ని క్వశ్చన్స్ వేసి స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్, కౌన్సిలింగ్ అంటే మనం స్ట్రక్చర్డ్ క్వశ్చన్స్ వేసి వాళ్ళ దగ్గర నుంచి ఆన్సర్స్ అనేవి వాళ్ళకే తెలియని ఆన్సర్స్ బయటకు వస్తాయి అనమాట. దే విల్ గెట్ ఓవరాల్ క్లారిటీ. ఆ క్లారిటీతో అడిగినప్పుడు ఆ అమ్మాయి చెప్పి కూడా మేడం ఫైనల్గా మీరు చెప్పండి అని మనం అడిగినప్పుడు మనం చెప్పచ్చు. అలాగే ఆ లాయర్ ఆయన కూడా ఇది మేడం పరిస్థితి, అయితే మీరు చెప్పండి పూర్తిగా సజెషన్ ఏంటంటే నేను చెప్పేశాను, సార్ మీరు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇదంతా నేను విన్న తర్వాత 2-3 సెషన్స్లో నేను మొత్తం విన్న తర్వాత దెర్ ఈజ్ నో సచ్ పాయింట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్షిప్, మీ మాటల్లో కానీ వాళ్ళ బ్రదర్ మాటల్లో కానీ ఆ అమ్మాయి మాటల్లో కానీ పూర్తిగా, పోనీ ఆ పర్సన్ మాట్లాడడానికి వస్తాడా కౌన్సిలింగ్ అని కూడా అడిగా, ఇన్ కేస్ ఒకవేళ ఆయన వర్షన్ ఏమన్నా వేరేగా ఉందేమో విందాం కదా అని. నో, హీ ఈజ్ నాట్ రెడీ టు కమ్ టు ఎనీ కౌన్సిలింగ్ సెషన్, నీకు అవసరం అయితే నువ్వు పో, నాకు అవసరం లేదు. ఇక అతను రెడీగా లేరు, పోనీ అతను రెడీగా ఉంటే సరే మాట్లాడి చూద్దాం ఏదన్నా ఉందేమో చాయిస్ అని, లేరు. ఇక దీన్ని బట్టి చూస్తే ఇక్కడి నుంచి వెళ్తే ఇంకా పూర్తిగా టాక్సిక్ అయిపోతుంది తప్పితే ఇంకా అప్పుల ఊబిలో మీ అమ్మాయిని కూడా అప్పుల్లో ముంచేస్తాడు, అంతే కదా. ఉన్న రూపాయి అన్నా ఉంచుకొని తన కొడుక్కి వాడుకొని వెళ్ళాలి, ఇప్పటికి ఆయనకు అప్పులే కనిపిస్తున్నాయి తప్పితే ఏం లేదు. అలాగే ఆ అప్పుల వల్ల మనిషి ఎలా కనిపిస్తాడు, ఎలా బిహేవియర్ చూపిస్తారు, ఆ కోపము, చిరాకు, ఆ ఇర్రెస్పాన్సిబిలిటీ అవన్నీ కూడా చూపిస్తారు. దానికి ఇంట్లో ఏమి ఒక సామాన్ కానీ ఒక సరుకు కానీ ఒక ఎమ్యూనిటీ ఏమి బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా ఇవ్వకపోతే ఎందుకు ఉండాలి, ఆ టార్చర్ని ఎందుకు భరించాలి. సో నేను చెప్పాను ఇది అంటే ఆయన మళ్ళీ కూడా మేడం నేను చెప్తాను ఇలా చెప్పిన మళ్ళీ మేడం భర్త అనేవాడు ఉండాలి కదా, ఇప్పుడు డివోర్స్ అంటే మళ్ళీ సమాజంలో ఎలా ఉంటుంది, తనకి సపోర్ట్ ఏంటి, నేను ఇంకా లిటరల్లీ నేను అతనికి సైకో ఎడ్యుకేట్ చేయాల్సి వచ్చింది. క్లయింట్ అంటే ఓకే తనకి మనం ధైర్యం ఇస్తాం, ఇలా కాదు ఇలా కాదంటే నువ్వు ఎలా స్ట్రెంగ్తెన్ అయిపోయి తర్వాత ఎవరు లేరు అనుకున్నా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండి కిడ్స్ని రైట్ చేయడానికి ఎలాంటి స్ట్రెంగ్త్ ఉండాలి, ఏవేవి అవంతరాలు రావచ్చు, దానికి మీరు ఏమేమి ముందుగా రెడీగా ఉండాలి, వీటన్నిటికీ రెడీ చేస్తాం మనం. అలాగే ఇప్పుడు ఇతనికి చెప్పాల్సి వచ్చింది అనమాట, సార్ మీరేదో బిలీఫ్ సిస్టమ్ అనేది ఆ పాతకాలపు బిలీఫ్ సిస్టమ్ని ఇప్పటికి కూడా క్యారీ చేస్తున్నారు, అది మీ అమ్మాయి లైఫ్ యొక్క అభివృద్ధికి అది మీరే ఒక అడ్డుగా నిలబడుతున్నారు. సో ఇప్పటికి కూడా మీ అమ్మాయి మీ యొక్క ఒపీనియన్ని గౌరవించి తను మిమ్మల్ని తీసుకొని వచ్చింది, మీరు చెప్తేనే చేద్దామని, ఎందుకంటే మీరున్నారు, మీ ద్వారా వెళ్తేనే నా లైఫ్ బాగుంటుంది అని.
అలాగా మీరే గనక అలా కూర్చోబెడితే ఇక అమ్మాయికి సొల్యూషన్ ఏంటి, ఇంకొకసారి ఆలోచించండి అని చెప్పాను అన్నమాట. సో వాళ్ళేంటి అటు తరపు వాళ్ళు ఇస్తారా, ఇప్పుడు విడాకులు కావాలా తీసేసుకోండి మాకేం అవసరం లేదు మాట్లాడుతున్నారంట వాళ్ళు. ఒక్క లిటరల్లీ అడ్వకేట్ ఫ్యామిలీ అడ్వకేట్ ఫ్యామిలీలోకి ఆ పర్సన్ వాళ్ళ అత్తగారు కానీ ఆమె కానీ వచ్చి ఏంటి ఇప్పుడు ఏంటి గోలంతా ఏంటి, నచ్చకపోతే విడాకులా, ఓకే తీసేసుకోండి అంటున్నారండి. అంటే వీళ్ళు ఎంత వల్నరబుల్ గా కనిపిస్తున్నారు వాళ్ళకి అని. ఎందుకు ఆ ప్లేస్ లోకి మీరు ఎందుకు వెళ్ళారు సార్? ఒక లాయర్ అంటే ఎంత పట్టు ఉంటుంది మీకు, ఏ కేసులో ఎక్కడ ఏ పాయింట్ తీసి ఏమయ్యాలో మీకు తెలుసు. అమ్మాయి విషయంలో ఓన్లీ సొసైటీ, చుట్టాలు, వీళ్ళ దగ్గర వీళ్ళ మ్యారేజ్ ఫెయిల్ అయింది, విడాకులు తీసుకున్నారు అనేటువంటి దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో అతనికి నేను గంట మాట్లాడాను అనమాట, అలా కాదు సార్, అలా మీరు వెళ్ళడం వల్ల ఏ ఉపయోగం లేదు, మీరు లాయర్గా కంటే కూడా మీరు ఒక మైండ్ ఏంటంటే అడ్వాన్స్డ్గా ఆలోచించాలి. ఎప్పుడు ఒకేలా ఉంటే మన జీవితం అక్కడే ఆగిపోతుంది. సొసైటీలో మీరు ఇన్ని చూస్తున్నారు, జనరేషనల్గా పిల్లలు ఎదుగుతున్నారు, ఆ అమ్మాయి జనరేషన్కి తగ్గట్టుగా ఆలోచించండి. తను లోపల బాధపడిపోతుంది, వీళ్ళ డాడీ ఇది చెప్తున్నారా, ఈ అమ్మాయి లోపల బాధపడుతుంది, నాకు కనిపిస్తూనే ఉంది. సో ఐ కంక్లూడెడ్ దట్ ఇది వాళ్ళు మళ్ళీ అప్రోచ్ అయినప్పుడు మీరు కూడా ఎస్ ఓకే అనండి, వాళ్ళు మ్యూచువల్కి వస్తారా, మ్యూచువల్కి రానివ్వండి, లేదా కేసు వేస్తారా వేనియండి, మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు మేడం అన్నారు. వాళ్ళని రానియండి, మీరు ముందు చెప్పండి ఎస్ వీఆర్ ఆల్సో రెడీ అని చెప్పండి, అప్పుడు నెక్స్ట్ ఫర్దర్ ఏం జరిగింది అనే దానికి నా గైడెన్స్కి రండి అని చెప్పాను అన్నమాట. సో దిస్ ఈజ్ ద థింగ్, అది ఏ ప్రొఫెషన్లో ఉన్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత ఎక్స్పర్టైజ్ ఉంది, ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయి అనే దానికి అతీతంగా జనాలు ఏంటంటే ఇప్పటికీ కూడా ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్, దట్ ఈస్ అది ఏంటంటే ఆ పాత బిలీఫ్ సిస్టంలోనే వాళ్ళు అదే లూప్లో ఉంటున్నారు అన్నమాట. అది దాటి ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టమ్కి రానిదే మన పిల్లలకి మనం గైడ్ చేయము, మనం అలాగే అలా అట్టడుగున పడిపోయి విక్టిమ్స్గా ఉంటామని గుర్తు చేసుకొని ఆ ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేసి ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టమ్ని చదువుకు తగ్గట్టు మెచ్యూరిటీ ఇంటలెక్ట్కి తగ్గట్టు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. చాలా మంది అంటే సొసైటీతో నేనెందుకు సొసైటీకి భయపడాలి అని కొంతమంది ముందుకు వెళ్ళిపోతూ ఉంటే, వాళ్ళకి నచ్చినట్టు బతుకుతూ ఉంటే, ఇంకా కూడా సొసైటీలో సాక్రిఫైస్ చేస్తూ సొసైటీ కోసం భరిస్తూ వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. యాంటీ సోషల్ గా వెళ్తున్నప్పుడు సొసైటీ గురించి ఆలోచించాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అది తప్పు. ఒకళ్ళకి హాని కలిగించటమో, ఒకళ్ళకి ద్రోహం చేయటమో, దేశద్రోహం చేయటమో ఇలాంటివి ఉంటాయి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అప్పుడు సొసైటీ గురించి ఆలోచన, అది చేస్తున్నారంటే నీకు శిక్షలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవన్నీ అలా ఆలోచించుకోవాలి తప్పు చేసేటప్పుడు. అండ్ నీ లైఫ్లో నువ్వు ఎంపవర్డ్గా ముందుకెళ్ళి ఒక సాధికారికత అని అంటాం అనమాట, ఒక స్త్రీ సాధికారికతని తను చూసుకోవాలి అంటే ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేసుకొని, పేరెంట్స్ కూడా బ్రేక్ చేసుకొని ముందుకు రావాలి. అదర్వైజ్ సపోర్ట్ సిస్టంలో అది లేనప్పుడు తన బిలీఫ్ సిస్టమ్ని ఎలా ముందుకు క్యారీ చేస్తుంది? అఫ్ కోర్స్ షీ హ్యాస్ దట్ ఎబిలిటీ, దీస్ ఆర్ డ్రాగింగ్ హర్ బ్యాక్. అమ్మో వీళ్ళు భయపెడుతున్నారు, అమ్మో అని చెప్పి అలాగా ఉంటే రేపొద్దున అది ఏదైనా వాళ్ళు ఏదైనా సూసైడ్కో లేకపోతే వాళ్ళు ఏదో మర్డర్కో గురైతే ఆ తర్వాత ఏడుస్తారా వీళ్ళు? సో ప్రొయాక్టివ్గా వీళ్ళు ఏంటంటే ప్రికాషన్స్ అనేవి తీసుకొని అవుతుంది అనేది అర్థమైపోతుంది. ఈ కేసులో ఏమీ లేదు, తర్వాత ముందుకెళ్తే ఏమీ లేదు, ఇట్స్ ఎ జీరో అనమాట. రెస్పాన్సిబిలిటీ కూడా పోనీ మారతాడా అనేది కూడా ఎక్కడ చూపించట్లా. ఈ సెయింగ్ నేను ఇంతే, ఉండాలనుకుంటే ఉండు, పోవాలనుకుంటే పో అంటున్నాడు. తనకే అంత ఉన్నప్పుడు దట్ ఈస్ సో అది మనకి ఎంత సర్ప్రైజింగ్ గా ఉంటుంది అంటే, ఇక్కడ ద బిలీఫ్ సిస్టమ్ వాట్ వీఆర్ క్యారీయింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ దే హ్యావ్ టు బ్రేక్ దట్ బ్లడీ బిలీఫ్ సిస్టమ్, దే హ్యావ్ టు గో ఇన్ ద ఎంపవరింగ్ బిలీఫ్ సిస్టమ్. అది రైట్, మంచి వాల్యుబుల్ పాయింట్ చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe
iDream. And don't forget to subscribe to iDream.